హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్కీ రెడ్డి స్టోరీస్. ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు. విక్రమార్కుడు స్టోరీని మొదటి భాగం నుండి వినాలి అనుకుంటున్నారా? అయితే నా ప్రొఫైల్లో ప్లేలిస్ట్లో ఉంటుంది, వినండి. ఈ ఎపిసోడ్ ఎండింగ్లో మీకు చిన్న ట్విస్ట్ కాదు పెద్ద ట్విస్టే ఉంటుంది, వినండి మిస్ అవ్వకుండా. అబ్బో అని అనుకొని తన ఫోన్ ఓపెన్ చేసి ఏదో చెక్ చేసుకుంటూ ఉన్నాడు చారి. తన పనిలో తాను బిజీగా ఉన్నాడు, కానీ పక్కన ఉన్న పావనిని మాత్రం అస్సలు పట్టించుకోలేదు. చారి కనీసం తన వైపు కూడా చూడకుండా ఫోన్లో ఏదో బిజీగా చూస్తూ గడిపేస్తూ ఉండటంతో, ఇతనేంటి ఉదయం పెళ్లి చూపుల్లో నన్ను చూసినప్పుడేమో కన్ను కూడా ఆర్పకుండా నా వైపే చూశాడు, ఇంతకుముందు ఎప్పుడు అమ్మాయిని చూడని విధంగా ఫస్ట్ టైం నన్నే ఒక అమ్మాయిని చూస్తున్నట్లుగా చాలా ఆత్రంగా, ఇష్టంగా, ప్రేమగా చూశాడు. కానీ ఇప్పుడు కనీసం అతడి పక్కన నేను కూర్చున్నా కూడా నా వైపు కూడా చూడటం లేదు ఏంటబ్బా అని అనుకుని ఆలోచనలో పడింది. విక్రమార్క గారు హైదరాబాద్ నుంచి అంత కోపంగా బయలుదేరి ఇప్పుడు బెంగళూరు వచ్చి అక్కడ నన్ను చూసి అడ్రస్ చెప్పి నన్ను ఆ అడ్రస్కి తీసుకొని వెళ్ళమన్నారు. సారు ఉన్న కోపంలో ఖచ్చితంగా ఆ అడ్రస్లో ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి చచ్చిపోతాడు ఏమో అని నేను ఫిక్స్ అయిపోయాను, ఎందుకంటే అంత కోపంగా ఉన్నారు. కానీ ఆ అడ్రస్ హిరణ్య మేడంది. అంత కోపంగా హిరణ్య మేడం దగ్గరకు వచ్చినవాడు హిరణ్య మేడమే తనకు చావు బ్రతుకుల మధ్య ఉంటే చస్తే చచ్చింది అని వదిలేయకుండా ఎందుకు హాస్పిటల్లో జాయిన్ చేశాడు? నిజంగానే నాకు తెలియకుండా వీళ్ళిద్దరి మధ్య ప్రేమ అనే బంధం, పెళ్ళి అనే బంధం ఉందా, లేదంటే అంతకు మించి వేరే ఏదైనా ఉందా? విక్రమార్క గారు ఒక అమ్మాయిని ఇంటికి తీసుకొని వచ్చాడు, ఆమె జీవితాన్ని నాశనం చేసి మరీ తన ఇంటిలో పెట్టుకున్నాడు అని మూర్తి అప్పుడు చెప్పాడు. ఆ అమ్మాయి ఈ హిరణ్య, ఇద్దరు ఒక్కటే. అదైతే ఒక క్లారిఫికేషన్ నాకు వచ్చింది. నేను ఎప్పుడూ కూడా హిరణ్య మేడంని చూడకపోవటంతో నేను గుర్తుపట్టలేకపోయాను. 6 నెలల తర్వాత అనుకుంటాను ఈ హిరణ్య మేడం మా సార్ దగ్గర నుంచి వెళ్ళిపోయింది అని మూర్తి చెప్తే విన్నాను. వెళ్ళిపోయిందో లేదంటే మా సారే వదిలిపెట్టారు నాకైతే తెలియదు. ఈ 6 నెలల్లో ఈ మేడం మీద మా సార్కి ప్రేమ కలిగింది. అటువంటిది అప్పుడు ఎందుకు వదిలిపెట్టారు? నార్మల్గా అయితే మా సార్ వదిలిపెట్టారే, సరే వదిలిపెట్టారు అని అనుకున్నా, మరి ఇప్పుడు ఎందుకు ఈ మేడం అడ్రస్కి అంత కోపంగా వచ్చాడు? అంటే భార్గవ్ మేడం దగ్గర ఉన్నాడు అని తెలిసి వచ్చారా, లేకపోతే వేరే ఏదైనా ఇష్యూ మీద మేడం దగ్గరకు వచ్చాడా అని ఆలోచిస్తూ ఉండిపోయాడు చారి. హిరణ్య, భార్గవ్ ఇద్దరిని హాస్పిటల్లో జాయిన్ చేసి అప్పటికే 16 గంటలు గడిచిపోయింది. భార్గవ్ స్పృహలోనికి వస్తాడు ఏమో అని విక్రమార్క ఈగర్గా కళ్ళు కాయలు కాచే విధంగా ఎదురు చూస్తూనే ఉన్నాడు. తను ఎంత ఎదురు చూసినా కూడా భార్గవ్ మాత్రం స్పృహలోనికి రావటం లేదు. హిరణ్య కూడా భార్గవ్ గురించి అడుగుతూనే ఉంది. ఇక వాళ్ళిద్దరినీ దూరంగా ఉంచటం కరెక్ట్ కాదు అని అనుకున్న విక్రమార్క హిరణ్యని భార్గవ్ ఉన్న రూమ్లోనికి తీసుకొని వెళ్ళాడు. భయంగా సూర్య ఉన్న రూమ్లోనికి అడుగుపెట్టిన హిరణ్య స్పృహలో లేకుండా బెడ్ మీద అచేతనంగా పడి ఉన్న సూర్యని చూసి కన్నీళ్లు పెట్టుకుంటూ సూర్య సూర్య అని పరిగెత్తుకుంటూ సూర్య దగ్గరకు వెళ్ళింది. పక్కనే ఉన్న విక్రమార్క ఆమెను ఎంతగా ఆపాలి అని ట్రై చేసినా కూడా ఆపలేకపోయాడు. తల్లి ప్రేమ అలా కొడుకుని చూసి తట్టుకోలేకపోయింది, అందుకే అలా వెళ్ళిపోయింది. సూర్య ఒక్కసారి కళ్ళు తెరవరా అంటూ బాబు ఫేస్ మీద చేతుల మీద తడుతూ బాడీ అంతా కూడా టచ్ చేస్తూ, ఏమైందిరా నీకు, బాగానే ఉన్నావు కదా, ఎటువంటి ప్రాబ్లం లేదు కదా, ఒక్కసారి కళ్ళు తెరిచి ఈ అమ్మని చూడరా, నోరారా అమ్మ అని పిలవరా, నీకోసమే ఈ అమ్మ పరితపించిపోతుందిరా అని నిజంగానే సూర్యకి కన్న తల్లి హిరణ్య అయినట్లుగా తెగ విలువలలాడిపోయింది. కంటేనే తల్లి అవరు, పెంచితే కూడా తల్లి ప్రేమ మనసులో ఉంటుంది అని హిరణ్య అక్కడ నిరూపించింది. హిరణ్య సూర్య కోసం అలా పరితపించడం చూసిన విక్రమార్క కళ్ళ ముందు ఒక్క క్షణం ఆనంది ఇద్దరూ కదిలారు. వాళ్ళిద్దరూ కూడా ఎప్పుడూ భార్గవ్ మీద అంత ఎఫెక్షన్ చూపించినట్లుగా తను ఏ రోజూ చూసింది లేదు. భార్గవ్ మీద మాత్రమే కాదు, యశ్వంత్ మీద కూడా అంత ఎఫెక్షన్ చూపించలేదు. కానీ హిరణ్య ఇంటి నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఆనంది యశ్వంత్ మీద ఎఫెక్షన్, ప్రేమ, కొడుకు మీద ఉండవలసిన బాధ్యత
తల్లిగా తను కొడుకుని ఎలా చూసుకోవాలో అలా చూసుకుంటుంది. కానీ ఆనంద మాత్రం అప్పుడు ఇప్పుడు ఎప్పుడూ కూడా పిల్లల బాధ్యత తీసుకోలేదు, వాళ్ళని కొడుకుల్లా కూడా చూడటం లేదు. మా ఇంటి బిడ్డ నా మేడం దగ్గర పెరిగితే నా మేడంకి కొడుకైపోయాడు అని మనసులోనే అనుకుంటూ హిరణ్య పక్కగా వచ్చి, మేడం మీరు మరీ ఇలా ఎమోషనల్ అయితే మీ హెల్త్ కూడా ఎఫెక్ట్ అవుతుంది అని నిదానంగా ఆమెకు అర్థమయ్యే విధంగా చెప్పాలి అనుకుంటున్నాడు విక్రమార్క. కానీ హిరణ్య వింటుందా? చాలా కోపంగా, అయితే అయ్యింది, నా హెల్తే కదా అప్సెట్ అయ్యేది, నాకు నా కొడుకు ముఖ్యం, నా హెల్త్ కాదు అని గట్టిగా అరిచి చెప్పింది. ఆ మాటకు విక్రమార్క ఏమీ మాట్లాడలేకపోయాడు. సూర్య చేతిని అలానే పట్టుకొని ఉండిపోయాడు. ఇక్కడ మీరు గమనించగలరు ఒక్క విషయం, సూర్య భార్గవ్ ఇద్దరూ ఒక్కరే. హిరణ్య దగ్గర సూర్య, విక్రమార్క దగ్గర భార్గవ్. ఈ రెండు పేర్లు ఆల్టర్నేటివ్గా వస్తూనే ఉంటాయి. వాళ్ళు ఈ రెండు పేర్లు ఉండటంతో ఇద్దరు ఏమో అని డౌట్ పడతారేమో. కాదు, భార్గవ్ సూర్య ఇద్దరు ఒక్కరే. ఆ ఇద్దరు ఒక్కరు కూడా ఆనంద్ ఆనంది కొడుకు. క్లారిటీగా గుర్తుపెట్టుకోండి. హిరణ్య సూర్య బుగ్గ మీద చేతితో తడుతూ పిలుస్తూనే ఉంది, సూర్య సూర్య అంటూ. అప్పుడు తన తల్లి చేతి స్పర్శ తనకు తగిలి బ్రెయిన్ యాక్టివేట్ అయ్యిందో ఏంటో చిన్నగా తన కళ్ళను తెరిచి తన కళ్ళెదుటిగా ఉన్న హిరణ్యని చూసి అమ్మ అని నిదానంగా పిలిచాడు. సూర్య కళ్ళు తెరిచి తనని పిలిచాడు అన్న ఆనందంలో ఉన్న హిరణ్య సూర్య అంటూ సూర్యని తన గుండెలకు హత్తుకొని ఏడ్చేసింది. సూర్య కూడా హిరణ్య గుండెల్లో ఒదిగిపోయాడు. వాళ్ళిద్దరి ఎఫెక్షన్ బంధం చూస్తుంటే విక్రమార్కకి కూడా కళ్ళ వెంట కన్నీరు కారాయి. ఒకప్పుడు తన తల్లి తనని ఏ విధంగా దగ్గరకు తీసుకుందో ఇప్పుడు వాళ్ళిద్దరినీ అలా చూస్తుంటే ఆ సిచ్యువేషన్స్ అవన్నీ కూడా తన కళ్ళ ముందు క్లియర్గా కనిపిస్తున్నట్లుగానే అనిపించాయి. వాళ్ళిద్దరి మధ్యలో అక్కడ నిలబడలేని విక్రమార్క బయటకు వెళ్ళిపోయాడు. అంతకు మించి భార్గవ్కి తన ముఖాన్ని ఎలా చూపించాలో కూడా ఆ టైంలో విక్రమార్కకు తెలియలేదు. అతడు బయటకు వెళ్ళిపోయింది కూడా హిరణ్య గమనించుకోలేదు. సూర్య సూర్య నీకేమీ కాలేదు కదా, బాగానే ఉంది కదరా అని అంటూ హిరణ్య అడుగుతుంటే సూర్య తన పొట్ట మీద చేతిని పెట్టి చూపించాడు. అక్కడ కత్తిఘాటు తనకు ఏ విధంగా అయితే ఉందో అలానే సూర్య కూడా ఉండటంతో హిరణ్య తల్లి మనసు తట్టుకోలేకపోయింది కొడుకుని అలా చూసి. నొప్పిగా ఉందమ్మా అని హిరణ్య అడిగితే అవును అన్నట్లుగా సూర్య తల ఊపాడు. ఏం కాదు నాన్న, తగ్గిపోతుంది అంటూ మరింతగా తన కొడుకుని దగ్గరకు తీసుకొని ధైర్యం చెప్పింది. అలా 1 గంట తర్వాత డాక్టర్ ఆ రూమ్లోనికి వచ్చి హిరణ్యని చూసి మీరు ఇక్కడ అని అడిగాడు. తన మదర్ని డాక్టర్ అని సూర్యని చూపిస్తూ చెప్పింది హిరణ్య. ఓకే అని చెప్పి సూర్యని చెక్ చేసి హీఈస్ ఆల్ రైట్, అవుట్ ఆఫ్ డేంజర్, కానీ కేర్ఫుల్గా ఉండండి అని చెప్తూ 2 అడుగులు ముందుకు వేసిన డాక్టర్ మరలా వెనక్కి తిరిగి ఇంతకు ముందే కదా మీకు కూడా ఆపరేషన్ జరిగింది కదా, అదే పొట్ట మీద కత్తిఘాట్లు ఉంటే కుట్లు వేశాం, మరి మీరు ఇలా నిలబడి ఉండటం కూడా కరెక్ట్ కాదు, కనీసం 2-3 డేస్ అయినా సరే మీరు ఫుల్ రెస్ట్ తీసుకోవాలి, కానీ మీరేమో మీ కొడుకు కోసం ఇలా నిలబడి పరితపించిపోవటం కరెక్టే, కానీ ఇలా చెయ్యకూడదు అని హిరణ్యకు చెప్పి మీకు కూడా ఇక్కడే ఒక బెడ్ అరేంజ్ చేయమంటారా, మీ కొడుకు దగ్గరే మీరు ఉండొచ్చు అని అడిగాడు. ముందు వద్దు అని హిరణ్య చెప్పాలి అనుకుంది, కానీ తను సూర్యకి దూరంగా ఉండటం ఇష్టం లేక ఓకే డాక్టర్ అరేంజ్ చేయండి అని అన్నది. డాక్టర్ అంత స్మూత్గా హిరణ్యతో మాట్లాడటానికి కారణం బయట విక్రమార్క ఉండటం. లేకపోతే అటువంటి సిచ్యువేషన్లో హిరణ్య అలా తన హెల్త్ని కూడా నెగ్లెక్ట్ చేసేసి అటు ఇటు తిరుగుతూ ఉండటం కరెక్ట్ కాదు. ఆమె హెల్త్ కూడా అప్సెట్ అవుతుంది. కాబట్టి డాక్టర్స్ కాస్త సీరియస్గానే చెప్పేవాళ్ళు. కానీ బయట ఉన్న విక్రమార్క అక్కడ మీరు వాళ్ళ మీద ఎటువంటి యాక్షన్ తీసుకోవటానికి వీల్లేదు. ఏది చెప్పినా స్మూత్గా చెప్పండి, లేకపోతే నా నుంచి మీకు సిచ్యువేషన్స్ డిఫరెంట్గా ఎదురవుతాయి అని బయటే వార్నింగ్ ఇచ్చాడు. అందుకే అంత నిదానంగా హిరణ్యతో మాట్లాడాడు డాక్టర్. ఓకే 5 మినిట్స్లో మీకు అన్నీ అరేంజ్ చేస్తాం, మీరు మాత్రం కేర్ఫుల్గా ఉండండి, ఇలా నెగ్లెక్ట్ చేస్తే మీ హెల్త్ కూడా అప్సెట్ అవుతుంది అని చెప్పి డాక్టర్ బయటకు వచ్చి అక్కడ ఉన్న విక్రమార్కని భయంగా చూస్తూ తన క్యాబిన్కి వెళ్ళిపోయాడు.
ఆ తర్వాత కరెక్ట్గా 5 నిమిషాల్లో సూర్య పక్కనే హిరణ్యకి కూడా మరొక బెడ్ని అరేంజ్ చేశారు. తల్లి కొడుకులు ఇద్దరికీ ఎటువంటి ప్రాబ్లం రాకుండా. విక్రమార్క వాళ్ళిద్దరు ముందుకు వెళ్ళి వాళ్ళని ఇబ్బంది పెట్టాలి అనుకోలేదు. తను సూర్య ముందుకు వెళితే తనని సూర్య గుర్తుపట్టి బాబాయ్ అని పిలుస్తాడు. అప్పుడు హిరణ్య రియాక్షన్ తను ఊహించుకోలేకపోయాడు. అంతకు మించి ఆమె ఉన్న పొజిషన్లో అతడు ఆమెకు ఎదురుగా ఉండి మరింత కోపం బాధ తెప్పించాలి అనుకోలేదు. ఇప్పుడు వాళ్ళిద్దరూ పీస్ఫుల్గా ఉండాలి. అందుకే వాళ్ళిద్దరి దగ్గరకు వెళ్ళలేదు. హిరణ్య సంతోషం ముఖ్యం. తను హిరణ్య ఎదురుగా ఉంటే ఆమె కళ్ళలో అంత ఆనందం కనిపించదు. అందుకే దూరంగా ఉంటున్నాడు. సార్, మీకు ఏదైనా వర్క్ ఉంటే వెళ్ళి చూసుకోండి, మేడం గారిని నేను చూసుకుంటాను అని చారి అన్నాడు. విక్రమార్క కోపంగా ఒక్క చూపు చూశాడు. అంతే. చారి సైలెంట్గా వచ్చి మరలా పావని పక్కనే ఉన్న చైర్లో కూర్చున్నాడు. నువ్వేంటి మీ సార్ ఒక్క చూపు చూడగానే ఇలా వచ్చి నా పక్కన కూర్చున్నావు అని పావని వెక్కిరింతగా అన్నది. ఆయన చూపుకి అర్థం నా మేడంని నేను చూసుకోగలను అని. అందుకే ఆయనకు ఇబ్బంది కలగకుండా వచ్చి సైలెంట్గా కూర్చున్నాను అని చెప్పాడు చారి. అబ్బో, కంటి చూపుతోనే అర్థాలు తెలుసుకుంటున్నారే అని అనుకుంటూ విక్రమార్క చారి ఇద్దరిని పట్టించుకోకుండా పావని హిరణ్య రూమ్లోనికి వెళ్ళింది. ఏంటి ఇంకా ఇంటికి రాలేదు అని పావనికి తన పేరెంట్స్ ఫోన్ చేస్తే, నేను హిరణ్య దగ్గరే ఉన్నాను, తనకు హెల్త్ బాగోలేదు, హాస్పిటల్లో ఉంది, ఈరోజు నేను ఇంటికి రాను, మీరేమీ కంగారు పడద్దు, నేను ఎక్కడికి వెళ్ళలేదు అని వాళ్ళకు అర్థమయ్యే విధంగా చెప్పి ఫోన్ పెట్టేసింది పావని. హిరణ్య పావనిని చూసి నువ్వేంటిక్కడ అని అనుమానంగా అడిగింది. ఇక్కడ ఉండక మరి ఎక్కడ ఉండాలి మేడం? ఉదయం మీ ఇంటికి వెళ్ళాను. అక్కడ ఇల్లంతా బ్లడ్ ఉండటంతో పోలీసులకి కంప్లైంట్ ఇచ్చాను. ఆ తర్వాత పోలీసులు ఎంక్వైరీ చేస్తే నువ్వు ఇక్కడ హాస్పిటల్లో ఉన్నావని తెలిసింది. అలా నేను అప్పుడు ఇక్కడికి వచ్చి అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇక్కడే ఉండిపోయాను అని చెప్పింది. ఏంటి, పోలీస్ కంప్లైంట్ ఇచ్చావా అని కళ్ళు పెద్దవి చేసి అడిగింది హిరణ్య. అవును, ఆ బ్లడ్ అంతా చూసేసరికి నాకు భయం వేసింది, మీకేదైనా జరిగిందేమో అని. కానీ ఇక్కడికి వచ్చి చూస్తే నిజంగానే మీకు చాలా పెద్ద ప్రమాదమే జరిగింది. అయినా ఏం జరిగింది? మీ మీద అటాక్ చేసింది ఎవరు అని పావని అడుగుతుంటే హిరణ్య ఏమీ చెప్పకుండా మౌనంగా తలదించుకుంది. సరే సరే, నువ్వు ఏది కూడా తొందరగా చెప్పవు కదా, నేను కూడా నిన్ను అడిగి ఇబ్బంది పెట్టాలి అనుకోవటం లేదు. ఇప్పుడు మీ ఇద్దరికి బాగానే ఉంది కదా, ప్రాబ్లం ఏమీ లేదు కదా అని పావని అడిగింది. బాగానే ఉంది అని చిన్నగా సమాధానం చెప్పింది హిరణ్య. ఫుడ్ మీకు ఏం కావాలి అని పావని అడుగుతుంటే, నాకు ఏమీ వద్దు, ఆకలిగా కూడా అనిపించటం లేదు అని హిరణ్య చెప్పి సూర్యకి మాత్రం లైట్ ఫుడ్, ఇడ్లీ, ఆ తర్వాత జ్యూస్ కొంచెం అంతే అని అన్నది. సరే, నేను ఇప్పుడే వెళ్ళి తీసుకొని వస్తాను అని పావని బయటకు వెళ్తుంటే హిరణ్య పావని చేతిని పట్టుకొని ఆపి, విక్రమార్క బయటే ఉన్నాడా అని చిన్నగా పావనికి మాత్రమే వినపడే విధంగా అడిగింది. అతడు బయటే ఉన్నాడు, పిలవమంటావా, నువ్వు మాట్లాడతావా అతనితో అని పావని అడిగితే, వద్దొద్దు, పిలవద్దు, నేను జస్ట్ ఉన్నాడా లేదా అని కన్ఫర్మేషన్ కోసం అడిగాను అంతే, నువ్వు వెళ్ళి సూర్యకి ఫుడ్ తీసుకొనిరా చాలు అని అన్నది హిరణ్య. సరే, నీ ఇష్టం అని చెప్పి పావని సూర్యకి ఫుడ్ తీసుకొని వచ్చింది. పావని రూమ్లోనికి వెళ్తుంది, బయటకు వస్తుంది. అన్నీ విక్రమార్క చూస్తున్నాడు, కానీ ఆమెను ఆపాలి అనుకోలేదు. అలా హిరణ్యకి హెల్ప్ చేస్తుంటే చూస్తూ ఉన్నాడు. సూర్య లైట్గా ఒక్క ఇడ్లీ మాత్రమే తిని కొంచెం జ్యూస్ తాగి ఇక నా వల్ల కాదు అంటూ టాబ్లెట్లు మింగి ఆ పవర్ వల్ల నిద్రలోనికి జారుకున్నాడు. నువ్వు ఇక్కడే ఉంటే మీ పేరెంట్స్ కంగారు పడతారేమో, ఇంటికి వెళ్ళిపో పావని, నాకు ఇక్కడ ఎటువంటి ప్రాబ్లం లేదులే అని హిరణ్య చెప్పింది. అయ్యో, ఇక్కడ నాకు ఎటువంటి ప్రాబ్లం లేదు, అయినా పర్వాలేదులే హిరణ్య, నేను అమ్మ వాళ్ళకి ఆల్రెడీ నీ దగ్గరే ఉన్నాను అని చెప్పేశాను, వాళ్ళేమీ నా గురించి కంగారు పడట్లేదులే, నువ్వు ఒక్కదానివే హాస్పిటల్లో ఎలా ఉండగలవు, ఒకవేళ నీకేదైనా కావాలి అంటే తోడుగా ఎవరో ఒకరు ఉండాలి కదా, ఈ రోజుకి నేను ఇక్కడే ఉంటానులే, రేపు ఉదయం వెళ్ళిపోతాను అని చెప్పటంతో హిరణ్య కూడా కాదు అని చెప్పలేకపోయింది. అలానే సరే నీ ఇష్టం అని అన్నది. అలా ఆ నైట్ గడిచిపోయింది. హిరణ్య సూర్య ఇద్దరూ కూడా పెద్ద ప్రమాదం నుంచే తప్పించుకొని బ్రతికారు అని చెప్పవచ్చు.
అలా పావని ఆ రోజు ఉదయం హిరణ్య సూర్య ఇద్దరికీ కావలసిన టిఫిన్ బట్టలు అన్నీ కూడా తెచ్చి వాళ్ళు ఫుడ్ తిని రెడీ అయిన తర్వాత అప్పుడు ఆఫీస్కి వెళ్ళిపోయింది. విక్రమార్క మాత్రం హిరణ్య దగ్గరకు వెళ్ళట్లేదు, బయటే ఉన్నాడు. విక్రమార్కను దాటి చారి హిరణ్య దగ్గరకు వెళ్ళలేకపోయాడు. విక్రమార్క మేడం అంటూ హిరణ్య కోసం పరితపిస్తున్నవాడు ఆ మేడం దగ్గరకు ఇప్పుడు ఎందుకు వెళ్ళటం లేదా అని ఆలోచిస్తున్నాడు తప్ప ధైర్యం చేసి అడగలేకపోయాడు. హిరణ్యకి కావలసినవి అన్నీ కూడా పావని వచ్చి చూసుకుంటుంది. అలా 3 రోజులు గడిచిపోయాయి. హిరణ్య త్వరగానే కోలుకుంది. కానీ సూర్య కోలుకోవటానికి కాస్త టైం పట్టడంతో 4వ రోజు వాళ్ళని డిశ్చార్జ్ చేశారు. అప్పటికి కూడా హిరణ్య కోసం తన వర్క్ అంతా మానుకొని మరి అక్కడే హాస్పిటల్లో ఆమె రూమ్ బయటే విక్రమార్క ఉన్నాడు. ఈ విషయం హిరణ్యకు తెలిసినా కూడా అతన్ని రూమ్ లోపలికి రమ్మని పిలవలేదు, పిలవాలి అని కూడా అనుకోలేదు. చారి, మీకు సపరేట్గా రూమ్ తీసుకోమంటారా సార్, మీరు ఆ రూమ్లో ఉంటారా అని విక్రమార్కని అడిగినా కూడా వద్దు, నేను ఇక్కడే ఈ రూమ్ బయటే ఉంటాను అని హిరణ్యని రూమ్ బయట నుండి చూస్తూనే ఉండిపోయాడు విక్రమార్క. ఇక విక్రమార్క తను చెప్పినట్లు రూమ్ తీసుకోకపోవటంతో అక్కడే హిరణ్య రూమ్ బయటే ఉండటంతో చారి కూడా విక్రమార్క కోసం అక్కడే ఉండిపోయాడు. హిరణ్య డిశ్చార్జ్కి సంబంధించిన పేమెంట్ ఫార్మాలిటీస్ అన్నీ కూడా విక్రమార్కనే చూసుకున్నాడు. వాళ్ళిద్దరికీ ఎటువంటి ప్రాబ్లం రాకుండా తన కారులోనే జాగ్రత్తగా హిరణ్యని వాళ్ళ ఇంటి దగ్గరకు తీసుకొని వచ్చాడు. విక్రమార్క వాళ్ళని ఇంటి దగ్గరకు తీసుకొని వచ్చినా కూడా భార్గవ్కి మాత్రం తన ఫేస్ని చూపించలేదు. ఆ ఇంటి ఓనర్ సరళ, ఏమైందమ్మా హిరణ్య, 4 రోజుల క్రితం మీ ఇంట్లో బ్లడ్ ఉంది అని ఈ పావని పోలీసుల్ని తీసుకొని వచ్చింది, ఏం జరిగింది? చూస్తుంటే మీరు కూడా హాస్పిటల్ నుంచి వస్తున్నట్లుగా ఉన్నారు, కనీసం నీకు బాగోలేనట్లు మాకు ఒక్క మాట కూడా చెప్పలేదేంటమ్మా? చెబితే మేము కూడా నీకు తోడుగా హాస్పిటల్కి వచ్చేవాళ్ళం కదా, నీకు హెల్ప్గా ఉండేవాళ్ళం కదా అని మాట్లాడింది. పర్వాలేదులే ఆంటీ, ఇప్పుడు నేను బాగానే ఉన్నాను అని చెప్పి పైన ఉన్న తన పెంట్ హౌస్కి వెళ్ళిపోయారు. తను ఇంటికి వచ్చే వరకు కూడా విక్రమార్క సూర్యకి కనిపించలేదు. విక్రమార్క సూర్య ముందుకి అస్సలు రాలేదు. సూర్య హిరణ్యని గట్టిగా పట్టుకొని ఉన్నాడు తప్ప చుట్టూ వాళ్ళు ఎవరెవరు ఉన్నారు అనేది కూడా అబ్జర్వ్ చేయలేదు. తమకు తోడుగా ఎవరో కొత్త వాళ్ళు ఉన్నారు అని సూర్య అనుకున్నాడు, కానీ అక్కడ ఉన్నది తన బాబాయి అని మాత్రం అనుకోలేదు. ఒకవేళ విక్రమార్కని చూసి ఉంటే బాబాయి అని గుర్తుపట్టేవాడు. అలా ఇంటికి వచ్చిన తర్వాత సూర్యని బెడ్రూమ్లో పడుకోబెట్టి ఆ రూమ్లో నుంచి బయటకు వచ్చింది హిరణ్య. అప్పటి వరకు మౌనంగా ఉన్న విక్రమార్క ఇప్పుడు బాబు నిద్రపోయాడా అని హిరణ్యని అడిగాడు. నిద్రపోయాడు, మెడిసిన్ పవర్ వల్ల ఎక్కువగా నిద్రలోనే ఉంటున్నాడు అని చెప్పింది హిరణ్య. ఓకే అని చెప్పి సూర్య ఉన్న బెడ్రూమ్ డోర్ లాక్ వేసి కోపంగా విక్రమార్క హిరణ్య వైపు చూస్తూ ఆమె దగ్గరగా వచ్చి ఆమె పీక పట్టుకొని, ఎందుకు చేశావు ఇలా, ఎందుకు ఇలా చేశావు, ఇలా ఎందుకు చెయ్యాల్సి వచ్చింది అని అడిగాడు. విక్రమార్క చేస్తున్నది చూసిన పావని చారి ఇద్దరు బిత్తరపోయారు. సడన్గా విక్రమార్కలో వచ్చిన మార్పుకి ఇప్పటి వరకు ప్రేమ చూపించాడు, ఇప్పుడు కోపం ఆమె పీక పట్టుకోవటంతో.